గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా ఇవాళ ఏ ఉత్సాహంతో ఉన్నారో ఈ 40,000 రోజులు అదే ఉత్సాహంతో ఉండండి. సౌమ్య గారిని అత్యధిక మెజారిటీలో గెలుపుతుంది. 6వ మహిళలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడికి పక్షపాతి చూడండి. మీరంటే మహా ఇష్టం, మాకన్నా మీరంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మొన్న ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీకు 4 బ్రహ్మాండమైన పథకాలు చెప్పారు. రేపు మేలో తెలుగుదేశం అధికారంలో రాబోతుంది. అంతేకాకుండా సౌమ్య గారు ఎమ్మెల్యేగా కాబోతున్నారు. మీకు జూన్ నుంచి 3 సిలిండర్లు ఇంటికి ఉచితంగా రాబోతున్నాయి. ఒకరింటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చంద్రబాబు ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. అంతేకాకుండా 18 వయసు దాటిన ఆడపిల్లలకి సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా నిన్నే బీసీ డిక్లరేషన్ లో ఎన్నో వరాలు బీసీ పెట్టారు. కాబట్టి మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం. ఇక మా సోదరి సౌమ్య గారు నిజంగా చాలా థ్యాంక్స్. సౌమ్య గారు ఇందాక సభలో కూడా ఎక్కడ చెప్పలేదు. ప్రతిరోజు గత 1.5 సమయం నుంచి నేను ఎప్పుడు వచ్చినా మీరు నా వెంట ఉన్నారు. ప్రతి సేవ కష్టపడి ఉన్నారు. థ్యాంక్ యూ. మీ వల్ల ఇవాళ ముందు ఈ నియోజకవర్గంలో దేవినేని రమణ గారు, ఉమా గారు, అట్లాగే మీ తండ్రి గారైన నడుస్తున్నారు. మీ ద్వారా నేను కూడా వారందరిలాగా ఆదర్శంగా తీసుకొని ఈ నందిగామ నియోజకవర్గాన్ని మళ్ళీ తెలుగుదేశం కంచుకోవడంగా చేసుకుందాం. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నందిగామ నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ మన రాజధాని అమరావతి లేదు. మన పిల్లలందరికీ ఉద్యోగాలు లేవు. నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. చాలా మంది యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అది కూడా నెక్స్ట్. కాబట్టి వాళ్ళు మంచి ఉద్యోగం చేయాలి. వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి జాబు రావాలి, బాబు రావాలి. ఈ రౌడీ రాజ్యం నందిగామలో చాలా దౌర్జన్యకర సంఘటనలు జరిగింది. మీరు తట్టుకుని 4.5 కాదు, దాదాపు 4 సంవత్సరాల 10 నెలలు నిలబడ్డారు. పార్టీని గట్టిగా నిలబెట్టారు. ఇంకొక 7 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. 2 నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది. అక్రమ కేసులుంటే నేను సౌమ్య గారు దగ్గరుండి ఆ కేసులు పెట్టిన అధికారుల్ని వదలం, ఆ కేసులు పెట్టించిన వాళ్ళని వదలం.
మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా పార్టీని ఈ విధంగా అద్భుతంగా తీసుకెళ్లారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.